ఇక్కడ చూడు క్లారిటీగా అక్కడ ముఖం పెడితే ఏమొస్తుంది నువ్వు కూడా అట్లే నా పేరు నేను ఎంఎస్సీ బిఎడ్ కంప్లీట్ చేసిన ఇప్పుడు ప్రెసెంట్గా టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్ టీచ్ చేస్తాను. ఒక 4 years అయితే నేను 10th క్లాస్ కంప్లీట్ చేయబట్టి నాకు డైలీ వేణుగోపాల్ సార్ కంపల్సరీ నాకు డైలీ మ్యాథ్స్ చేస్తుంటే కాబట్టి డైలీ గుర్తుంటుంది నాకు. ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారు అనేది మనకి టీచింగ్ పిల్లలు ఉంటాయి కాబట్టి ప్రతిదీ మనకి అర్థమైపోతుంది. ఇక సార్ టీచర్ ఇంటడానికి నేను యూజ్ చేయలేకపోతా కానీ ఒక్కొక్కసారి ఆటోమేటిక్ వచ్చేసి ఒకసారి నేను ప్రతిసారి మా స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను, అదే మా మ్యాథ్స్ సార్ రవికుమార్ సార్ సారు అసలు పనిష్మెంట్ అని ఇవ్వరు కానీ మాటలు కూడా చంపేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికీ కూడా అదే చెప్తాం. మ్యాక్సిమం ఒక ఎవ్రీ క్లాస్ లో ఒక 2 members అయితే 10/10 తెచ్చుకున్నారు సార్ ప్రతిసారి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ గా 23 members ఉన్నారు నా క్లాస్ లో. ప్రెసెంట్ 23 members are there in my class. ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తాను సార్. ఇంగ్లీష్ మీడియంలో కూడా మాకు మెయిన్ కల్చర్ రైటింగ్ నేను బాగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరో టీచర్ మొత్తం మెయిన్ టీచరే కాదని దానికి క్లాస్లో బోర్డు పైన ఆటోమేటిక్గా వచ్చేస్తారు రైటింగ్ అనేది. చిన్న పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి మేము సబ్స్టిట్యూట్ క్లాసెస్ చేసినప్పుడు ఏదైనా క్లాస్ చెప్తుంది మనం వెళ్తే కల్చర్ రైటింగ్ రాస్తే పిల్లలు ఇట్లా చూస్తుంటారు, ఏంటి మీ టీచర్ అర్థం కావట్లేదు అని అంటారు. హయ్యర్కి అయితే మ్యాక్సిమం వాళ్ళకి అర్థమైపోతుంది టీచర్ నేను రాసిన మొత్తం అదే యూజ్ చేస్తే ఇంకా రైటింగ్ అంటేనే ఎవరో టీచర్. క్లాస్లో కూడా మాకు ఒక టీచింగ్లో ఫీల్ ఉన్నా కాబట్టి మన టీచర్స్ ఎంత చేస్తుంది అనేది మనకి ఇప్పుడు క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి. అంటే పిల్లలు అనేది ఒక క్లాస్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రతిదీ అండర్స్టాండింగ్ వాళ్ళకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇంకా చాలా హార్డ్ అది వాళ్ళకి. అంటే మ్యాథ్స్ అంటే వాళ్ళు భయపడతారు ఫస్ట్ మనకు వాళ్ళ లోపల భయం అనేది తొలగించాలనేసి నేను ప్రతిసారి వాళ్ళకి ప్లే మెథడ్ అనేసి హయ్యర్ కూడా అదే ఇది చిన్నది నాన్న ఇది 5th క్లాస్ బేసిక్సే కానీ డిఫరెంట్ నేమ్ పెట్టినా మన క్లాస్ అనేది పెరిగింది కాబట్టి అది సబ్జెక్ట్ అనేది కొంచెం టర్మినాలజీ మాత్రమే ఇంప్రూవ్ అయింది కానీ సబ్జెక్ట్ మాత్రం సేమ్ అని అనేది చెప్పేస్తారు. ప్రతిసారి వాళ్ళకి నాకు మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఒక మ్యాథ్స్ టీచరే కావాలనుకున్నా ఇప్పటికే కాకుండా ఒక గవర్నమెంట్ అనేది కాలేదు సార్. నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే మన టీచర్స్ మనకు చెప్పారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. దానికి మాత్రం మన సార్ వల్లే మెయిన్ రీజన్. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు కూడా గురువులందరూ కూడా బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. నాకు ఒక పాప బాబు 6th క్లాస్ పాప 4th క్లాస్ బిజినెస్ చేస్తారు సార్. అతను కూడా ఎంఎస్సీ బిఎడ్ అయింది కాకపోతే జాబ్ మొన్న మిస్ అయింది అందుకోసంగా ట్రై చేస్తున్నాం సార్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూసాం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను నిన్న ఆ సిటీకి వెళ్ళినా ఈరోజు అసలు పొజిషన్ అలా లేదు కానీ అందరినీ చూడాలి మెయిన్ సార్లు వస్తుంది కాబట్టి దానికోసం మార్నింగ్ వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. నేను 14 years నుంచి సౌదీ అరేబియాలో డ్రైవర్గా పనిచేస్తున్నా. నెక్స్ట్ వీక్ కూడా ట్రై చేస్తున్నా. నాకు మ్యారేజ్ అయింది 2 years అయింది. సో ఇలా మాట్లాడాలి
ఇంతే, ఇది గౌస్ భాష. బిజినెస్ చేస్తున్నా నా పేరు మొహమ్మద్ జాకీర్. నేను 8 వరకు చదివాను, 10th వరకు చదవలేదు. ఇక సందర్భంగా మామూలుగా దర్శన షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేను దర్శనగా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను దశలో ఇంటికి పెట్టి వర్క్షాప్ ఉన్నది, అలాగే కొత్తగా ఫైనాన్సింగ్ ఓపెన్ చేసిన. నాకు పెళ్ళయింది 2030 పెళ్ళయింది, ఇద్దరు కొడుకులు. థ్యాంక్ యూ. చెప్పు, స్టడీస్ కూడా ఎక్కువ డిగ్రీ అయిపోయింది, ఏం చేస్తలేదు. డిగ్రీ అయిపోయింది. మునేష్ గారు పిల్లాడు మళ్ళీ మనందరి కోరికలకు వెనక్కి వచ్చి మంచిగా మాట్లాడాడు. సరే